ఆంధ్రప్రదేశ్లో రెండవసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 120కి పైగా అసెంబ్లీ సీట్లు గెలవబోతున్నామని, అలాగే దాదాపు 20 సీట్లు పార్లమెంటు గెలవబోతున్నామని, ఎవరెన్ని ప్రచారాలు చేసుకున్నా 4వ తారీఖు జరుగుతున్న కౌంటింగ్లో బయటపడుతుందని, అత్యధిక సర్వేల్లో కూడా వైసీపీ అధికారం చేపట్టబోతుందని చెప్పారని, ఎవరు ఊహించనంత ఇంకా మెజార్టీతో వైఎస్సార్సీపీ రాష్ట్రంలో విజయంగా మోగిస్తుందని, గత 5 సంవత్సరాల్లో ఎలక్షన్లకు ముందిచ్చిన హామీలన్నీ 99% నెరవేర్చడం జరిగిందని, అభివృద్ధి సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, మహిళలు, వృద్ధులు, పెన్షన్దారులు అందరూ కూడా జగనన్నకే ఫ్యాన్ గుర్తుపై ఓటేయడం జరిగిందని, తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఉచిత హామీలు ఇచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, అందుకు ఉదాహరణ రేపు 4వ తారీఖు బట్టబయలవుతుందని, తెలుగుదేశం పార్టీ అల్లరి మొగుడు ఎన్ని దౌర్జన్యాలు అల్లర్లు చేసినా, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలపై ఎంత దౌర్జన్యం చేసినా భయపడకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని, రాబోయే రోజుల్లో జగనన్న ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని, జగనన్న ఈ రాష్ట్రానికి మరో 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రెండవసారి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టబోతుందని నిన్న ఎగ్జిట్ పోల్లో అధిక శాతం సర్వేలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి వాళ్ళు 120 వరకు వస్తాయని చెప్పేసి సర్వేలు చెప్పడం కూడా జరిగింది. మేము ఇంకా చెప్తున్నాం, ప్రజలకు ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చిన హామీలన్నీ 199% పూర్తి చేసి ప్రతి మహిళను కూడా లక్షాధికారులు చేస్తానని చెప్పిన మాట ప్రకారం వాళ్ళ అకౌంట్లలో లక్షలాది రూపాయలు గత 5 ఏళ్లలో పడడం జరిగింది. మరి అదేవిధంగా అవ్వాతాతలకైతేనేమి, పెన్షన్దారులందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖు కల్లా వాళ్లకు పెన్షన్లు ఇవ్వటం, ఇవన్నీ కూడా ప్రజల్లో జగనన్న ఫ్యాన్ గుర్తంటే ఒక మహిళలకు కానీ మిగతా వాళ్ళకందరికీ కూడా ప్రజల హృదయాల్లో చుచ్చుకొని పోయింది. మరి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పక్షానే ఉన్నారని చెప్పేసి దానికి ఇది నిదర్శనం. రేపు జరగబోయే కౌంటింగ్ లో 4వ తారీఖు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించనంత ఘన విజయాన్ని సాధించబోతా ఉంది. 20 సీట్లకు పైగా పార్లమెంటు సీట్లు, మరి అదేవిధంగా 120 పైగా అసెంబ్లీ సీట్లు కూడా రాబోతా ఉన్నాయి. ఈ నెల 9వ తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది వాస్తవం, నగ్న సత్యం అనేది కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను ప్రభుత్వ సలహాదారుడిగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాకు తెలిసిన విషయాలు వాస్తవాలు నేను చెప్తున్నా. మరి ప్రజల్లో డాక్రా మహిళల్లో ఉన్నటువంటి అభిమానం ఖచ్చితంగా జగనన్న రెండోసారి ముఖ్యమంత్రి చేయాలనే మహిళా కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మోసాలకు ఇప్పుడు మళ్లీ ఆయన గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సాధించింది ఏమీ లేదు. కానీ మళ్లీ ఇప్పుడు ఆయన అనేక ఉచిత వాగ్దానాలన్నీ ఇచ్చి సంపద సృష్టిస్తానని చెప్పేసి కల్లబుల్లి మాటలు చెప్పినా కూడా ఆయన మాట ఎవరు వినలేదు. కాబట్టేసే ప్రజలందరూ కూడా అధిక శాతం ఓటింగ్ శాతం పెరిగింది, అది జగనన్నకే వేశారని చెప్పేసి రేపు 4వ తారీఖున రిజల్ట్ లో బట్టబయలవుతుందని చెప్పేసి మరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపులో కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ నాగార్జున రెడ్డి.